ఏపీ లిక్కర్ స్కామ్. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది నేను గతంలో కూడా ఎలక్షన్స్ ముందే చాలా బలంగా ఒక వీడియో అనుకున్నాను. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఈ దేశంలోనే పెద్ద స్కాముల్లో ఒకటిగా ఉండబోతుందా అనేది గతంలో చాలామంది చెప్పిన మాటే. నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాపులు కావచ్చు, ఇంకొకటి బార్లలో కావచ్చు, వెళ్ళినప్పుడు ఫోన్పేలు ఉండవు, కార్డ్ స్వైపింగ్, డెబిట్ కార్డ్ స్వైపింగ్స్ ఉండవు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఎటువంటివి ఉండవు. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టుగా కానీ, మనం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు అక్కడ వేరే ఎక్కడో తయారు చేసి వాళ్ళు కొంటున్నట్టుగా కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నట్టుగా కానీ ఎక్కడ ఎటువంటివి ఆధారాలు లేకుండా చేసినటువంటి ఒక అతిపెద్ద లిక్కర్ స్కామ్గా మనం చూడవచ్చు. అసలు ఆ కంపెనీ ఎక్కడుంది, దాన్ని ఎవరు తయారు చేశారు, ఇవన్నీ పక్కన పెడితే షాపోడికి ఎక్కడి నుంచి వచ్చింది, షాపోడు మనకెందుకు అమ్ముతున్నాడు, ఇవన్నీ కూడా ఒక డౌట్ఫుల్గా ఉండేటువంటి క్వశ్చన్. అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇది కొంచెం సీరియస్గానే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. ఇప్పటికే సిఐడి కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా బయటికి తీసుకొచ్చారు. దాదాపు 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు ఇతర దేశాలకు వెళ్ళిపోయాయి. దీంట్లో ఉన్నటువంటి అంటే చాలా క్లియర్గా ఇప్పుడు ఒక కంపెనీలో ఎక్కడైనా సరే ఒక స్పిరిట్ కంపెనీ ఉందనుకోండి, ఆ స్పిరిట్ కంపెనీ నుంచి బయటికి రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క చూపించాలి, ట్యాక్స్ కట్టాలి. దాని ద్వారా వచ్చే డబ్బుని వాళ్ళు లెక్క రూపంలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు తయారు చేసినట్టే చూపించకపోతే, ఆ తర్వాత తయారు చేసింది బయటికి అమ్మినట్టు కూడా తెలియకపోతే, ఆ అమ్మిన బయటికి షాపులకు కావచ్చు, డీలర్లకు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు కూడా కొనుక్కున్నట్టుగా తెలియకపోతే ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, మొత్తం బ్లాక్ మనీ రూపంలో ఎక్కడికి వెళ్తుందా అనేది కూడా దుబాయ్కి వెళ్ళిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిలేటివ్గా ఉన్నటువంటి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా దాదాపు 26 స్పిరిట్ కంపెనీలు దీనిలో భాగం పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొత్త పేర్లు, కొత్త బ్రాండ్ల రూపంలో ఎందుకు పెట్టారంటే ఎక్కడ తయారు చేసినట్టు కానీ, తయారు చేసింది డీలర్లు కానీ, మరిగా ఇది బ్రాందీ షాపులో కొన్నట్టుగా కానీ, ఆ కొన్న దగ్గర నుంచి కస్టమర్ కొన్నట్టుగా కానీ ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఈ స్కామ్లో అనేక మంది ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు పివి స్పిరిట్స్ అని చెప్పేసి, ఆదాన్ అని చెప్పేసి, ఇంకొకటి అని చెప్పేసి, ఇవన్నీ కూడా లీలా స్పిరిట్స్ అని చెప్పేసి, ఇవన్నీ 26 కంపెనీల దగ్గర వాళ్ళకి కొత్త ఇష్టం వచ్చినట్టు లైసెన్సులు ఇచ్చి ప్రెసిడెంట్ మెడల్ని, స్పెషల్ స్టేటస్ని, ఇవి కాదు వాట్ నాట్, అసలు ఎన్ని 3 క్యాపిటల్స్ అని, రాజధాని అని, ఇంకొకటని ఎన్నెన్నో భూములు అయ్యి పెట్టి వాళ్ళకి డబ్బుని దాచుకోవడం కోసం, ఆ తర్వాత ఆ దాచుకున్న డబ్బుని దుబాయ్ లాంటి ఏరియాలకు పంపించడం కోసం ఆయన వేసినటువంటి ప్లాన్లు మామూలుగా లేవని చెప్పి ఆయన పార్లమెంట్ సాక్షిగా బయటికి తీసుకొచ్చారు. ఏది దొరకకూడదు అనుకున్నారో అదే మొత్తం బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా బలమైనటువంటి ఉచ్చు బిగుస్తుందేమో అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద కనుక కాస్త సీరియస్గా తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అవుట్. వైఎస్ఆర్సీపీ పరిస్థితిలో చెప్పాలంటే 26 కంపెనీల ఓనర్లు, ఎమ్మెల్యేల పాత్ర, ఎంపీల పాత్ర, ఎంతమంది నాయకుల పాత్ర ఉంటుంది అనేది మీరు ఊహ కూడా అందదు. ఈ ఒక్క దెబ్బతో, ఈ ఒక్క లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసుతో వైఎస్ఆర్సీపీ అనేదే ఉండేది ఒకప్పుడు అనే దానికి వెళ్ళిపోతుంది. ఇది రాష్ట్రానికి చెడపేరే, దేశానికి చెడపేరుగా వైఎస్ఆర్సీపీ ఒక బ్రాండ్ అవినీతి మార్కుతో చేసినటువంటిది ఈ 5 ఏళ్లలో చూడొచ్చు. దీనికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏసీబీ కావచ్చు, ఇప్పుడు సెంట్రల్ టీమ్ సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయాలి అనేది చాలామంది వాదన. ముఖ్యంగా లావు కృష్ణదేవరాయలు గారు కూడా దీన్ని ఒక బలమైనటువంటి వ్యూహంలో భాగంగానే పార్లమెంటు వేదికగా దీన్ని లేవనెత్తారు. అంటే చాలా కీలకమైనటువంటి విషయాలు దీంట్లో బయటకు తీయాలని కేంద్రాన్ని, అటు అమిత్ షా గారిని కూడా కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. అమిత్ షా గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎస్ దీని మీద విచారణ చేపిద్దాం అని అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పని క్లోజ్ అంతే. ఎవ్వరు లోపలికి వెళ్ళే
ఆయనకి బయటకు ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎవరి కాళ్ళు ఇప్పటివరకు దోచుకున్నదంతా బయటికి కక్కించే పరిస్థితి వస్తుంది. సో ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి. కల్తీ మద్యంతో, కల్తీ ఆ మందుతో అసలు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా దోచుకున్నారనేది తెలుసు. రేట్లు పెంచేసి అసలు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి వ్యక్తి గతంలో ఉన్నటువంటి వైన్ షాపుల కన్నా డబల్ చేసి, త్రిబుల్ చేసి, రేట్లు కూడా డబల్ త్రిబుల్ చేసి, ప్రజల రక్తాన్ని పీల్చేసి జగన్ చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని. అంతేకాకుండా కల్తీ మద్యం ఇచ్చి ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితికి, ఎంతోమంది హెల్త్లు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైసీపీ పాలనలో, వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో డెఫినెట్గా వాళ్ళ ఉసురు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. మరి ఎటువంటి లేట్ చేయకుండా దీని మీద విచారణ వేగవంతం చేసి అసలు ఎందుకని ఫోన్పే తీసుకోలేదు, అంటే దేశం మొత్తం డిజిటల్ ఇండియాగా నడుస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో వైన్ షాపుల దగ్గరికి వచ్చే మాత్రం డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనేది బయటకు తీస్తే చాలు, చాలా విషయాలు బయటకు వస్తాయి, చాలామంది నాయకులు బయటకు వస్తారు. అసలు బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది త్వరలో బయటపడబోతుందని మాత్రం అనుకుంటున్నాను.